వెంటనే మౌనిత హంతకులు వెంటనే మౌనిత హంతకులు వెంటనే జస్టిస్ అండి. కోల్కతా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అయిన మౌనితపై జరిగిన అత్యంత పాశావిక సంఘటనను యావత్ దేశము ఖండిస్తున్నది. మరి ఇటువంటి సంఘటనలు దేశంలో పునరావృతం కాకుండా దోషులను వెంటనే శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పనేసి బహుజన చైతన్య వేదిక డిమాండ్ చేస్తున్నది. మరి నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాకపోతే దోషులను వెంటనే శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉందని చెప్పనేసి బహుజన చైతన్య వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దోషులు ఇటువంటి సంఘటనలు చేసే వాళ్ళు తప్పించుకోవడానికి అనేక మార్గాలున్న చట్టాలను మార్చాల్సిన అవసరం కూడా ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సంఘటనలో ఎంతో బాధపడుతున్న వాళ్ళ కుటుంబానికి బహుజన చైతన్య వేదిక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పని కూడా బహుజన చైతన్య వేదిక డిమాండ్ చేస్తున్నది. మరి ముఖ్యంగా మేము కోరుతున్నది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మూసిపట్టిన ఇటువంటి చట్టాలని రూపుమాపి తొలగించి వీటి స్థానంలో వెంటనే దోషులు శిక్ష పడే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పనేసి బహుజన చైతన్య వేదిక డిమాండ్ చేస్తున్నాం. మరి గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా అయితే చిన్న నేరాన్ని కూడా వెంటనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు, భారతదేశంలో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే మరి వెంటనే శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలి. భాషా కోర్టులు కూడా వీలైన తొందరగా నిర్ణయాలు తీసుకుని దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బహుజన చైతన్య వేదిక డిమాండ్ చేస్తున్నాం. మరి చట్టాల్లో ఉన్న లొసుగులను హంతకులు వాటి అనుకూలంగా మార్చుకొని చట్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చట్టాలను రూపమాపి వెంటనే శిక్ష పడే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పనేసి తెలియజేస్తున్నాం. మరి డాక్టర్ మౌనితకు సంఘీభావంగా బహుజన చైతన్య వేదిక ద్వారా ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము బహుజన చైతన్య వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సౌందపల్లి నారాజు మాట్లాడాల్సిన కోరుతున్నాం. గత 4-5 రోజులుగా చూస్తూనే ఉన్నాం. బెంగాల్ రాష్ట్రంలో ఒక జూనియర్ డాక్టర్ పైన అత్యంత దారుణంగా ఒక హింసాత్మక ఘటన జరిగింది. ఆ యొక్క సంఘటనని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశం వైపు బెంగాల్ వైపు చూస్తుంది. అంటే మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దీన్ని రాజకీయాలకి అతీతంగా మానవతా కోణంలో కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితే బెంగాల్లో